సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనమే నాటి కాంగ్రెస్ టీడీపీల కారణమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వలస జిల్లాగా ఉన్న పాలమూరును కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. నాటి చంద్రబాబు కాంగ్రెస్ పాపాలే పాలమూరు దుస్థితికి కారణమని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష తీరు మార్చుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. రేవంత్ రెడ్డి తన పౌరుషాన్ని పాలన చూపించాలన్నారు. వ్యవసాయానికి నిలయంగా పాలమూరు జిల్లాను మార్చి చూపింది కేసీఆర్ గారు. ఇందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు, ఇంకెవరో కూడా కాదు. ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు శిలాఫలక వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి గారు మొక్కలు నాటడం, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం. అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసిండ్రు రెండు పార్టీలు. పాలమూరు కరువుతో రాజకీయాలు చేసినారు. కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు. రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతానని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా, ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి, మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు, మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా, ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించని చెప్పి నేను ఆయన కోరుతా.